మోంతా తుఫాన్ పశ్చిమ గోదావరి జిల్లా వాసులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తుంది. ఇప్పటికే తుఫానుకు సంబంధించి దాదాపు ఇటు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంకలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, సాధారణంగా ఈ పెదమైనవాని లంకకు సంబంధించి సముద్ర ప్రాంతం అంతా కూడా సాధారణ రోజుల్లోనే భారీ ఎత్తున అలలు అనేవి ఎగిసిపడుతూ ఉంటాయి. అయితే తుఫాన్ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అలల ఉధృతి అయితే పెరిగిందని చెప్పాలి. మనం విజువల్స్లో చూసే విధంగా పెద్ద ఎత్తున అయితే అలలు అనేవి ఎగిసిపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కూడా చిరుజల్లులు కురుస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాము. అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే వరి పంటకు సంబంధించి కొన్ని పంట పొలాలు కోత దశకు వచ్చాయి. ప్రస్తుతానికైతే అవి కూడా ఈ తుఫాను ప్రభావంతో తడిచిపోయే నేపథ్యంలో అధికారులు అయితే రైతులను కలవరపాటుకు గురి చేస్తుంది. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ముందస్తుగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఇటు పెదమైనవాని లంకతో పాటు ఈ తీర ప్రాంతం, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా నరసాపురంతో పాటు ఇటు పెదమైనవాని లంకలోని పునరావాస కేంద్రంలో కూడా తరలిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. మనం పెదమైనవాని లంక అంటే గతంలో కూడా చెప్పుకోవచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున ఈ గ్రామం అనేది సముద్ర కోతకు అనేది గురవుతుంది. సముద్ర కోతకు గురి కావడంతో ఇక్కడ రిటైనింగ్ వాల్ అనేది కూడా నిర్మాణం చేపట్టారు. ఇది కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ యొక్క దత్తత గ్రామం కావడంతో ఇప్పటికే కోత నివారించేందుకు ఈ రిటైనింగ్ వాల్ అనేది కూడా నిర్మాణం అయితే కాస్త జరిగింది. అయితే ఇంకా పనులు కూడా పూర్తిగా త్వరితగతిన జరగాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్ కూడా ఈ పనులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ మోంతా తుఫాన్ నేపథ్యంలో ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కలవరపాటుకు గురవుతున్నారు. ఎందుకంటే కాకినాడ తీరంలోనే ఇది తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాకి పెద్ద ఎత్తున ఎఫెక్ట్ వచ్చే అవకాశంలో ఇప్పటికే వర్షం మొదలైంది. అయితే ఈ సముద్ర కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పెదమైనవాని లంకకు సంబంధించి సాధారణంగా ఎప్పుడు కూడా ఇక్కడ అలలు అనేవి పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ మోంతా తుఫాన్ నేపథ్యంలో ఈ అలల ఎగసిపాటుతో పాటు వర్షం కూడా కురుస్తుంది. అయితే ఇప్పటి నుంచి మొదలైంది కాబట్టి వర్షం ఇంకా సాయంత్రం వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, ఈ మోంతా తుఫాన్కి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తీర ప్రాంతం నుంచి ఎప్పటికప్పుడు లైవ్ కవరేజ్తో పాటు ఎప్పటికప్పుడు అందరూ చూసే విధంగా కూడా ఆర్టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ముఖ్యంగా అధికారులు ఒకటే చెప్తున్నారు, తుఫాన్కి సంబంధించి ప్రస్తుతం కొంచెం పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏమీ లేదు అని చెప్పి మామూలుగా ఉండొద్దు, దయచేసి అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోండి, ఒకవేళ విద్యుత్కు అసౌకర్యం కలిగితే కనుక అన్ని ఏర్పాట్లు ముందే చేసుకోండి అంటూ కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి పశ్చిమ గోదావరిలో స్పష్టంగా కనిపిస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే పెద్ద ఎత్తున అలలు అనేవి ఎగిసిపడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సముద్ర ప్రాంతాల దగ్గరికి ఎవరూ రావద్దు, దాదాపుగా చాలా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా పెద్ద ఎత్తున అధికారులందరూ హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఎవరో కూడా సముద్ర తీర ప్రాంతాల్లోకి రావద్దు. ప్రాణ ఆస్తి నష్టాన్ని తప్పించేందుకు పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఒక జిల్లాకు వచ్చి ఒక నోడల్ అధికారిని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ తుఫాన్ అనేది ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పెదమైనవాని లంక సముద్ర తీరంలో ఉన్న పరిస్థితి ఇది. ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున కెరటాలు ఎగిసిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా ఇటెవరిని కూడా రానివ్వని పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం ఎప్పటికప్పుడు ఈ మోంతా తుఫాన్కి సంబంధించి ఆర్టీవీ ద్వారా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి మీకు అందిస్తూ ఉంటాం. వీడి జనశేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంక గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.